ఓకే. ఓహ్! ఓకే. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. చాణక్య నీతి దర్పణంలో మనం మొదటి అధ్యాయం పూర్తి చేసి రెండో అధ్యాయంలో కూడా 4 శ్లోకాలు చెప్పుకున్నాం. అంటే మనం దీంట్లో ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంది అనేది మాట్లాడుకుంటూ, ఏదైనా సరే ఏ టెక్స్ట్ మనం చదివినా ఆ దేశము, ఆ కాలము, ఆ పరిస్థితులను చూసుకోవాలి. ఒక్క స్పిరిచువల్ టెక్స్ట్స్కి అది వర్తించదు, అవి ఎప్పటికీ వర్తించేటువంటివి. కానీ ఈ నీతులకు వీటికి సంబంధించినటువంటి వాటిలో మాత్రం మనం ఆ కాలాన్ని పరిగణనలోకి తీసుకోవాలా అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఆ కాల పరిస్థితుల్ని మనం గుర్తించకుండా నిర్ణయానికైతే రాకూడదు. సరే, ఇప్పుడు 5వ శ్లోకం. పరోక్షే కార్యహంతారం పరోక్షే కార్యహంతారం ప్రత్యక్షే ప్రియవాదినం ప్రత్యక్షే ప్రియవాదినం వర్జయేత్తాదృశం మిత్రం వర్జయేత్తాదృశం మిత్రం విషకుంభపయోముఖం. విషకుంభపయోముఖం. మిత్రం, మిత్రం అంటే స్నేహితుడు. మిత్రహ అంటే సూర్యుడు. మిత్ర శబ్దం పుంలింగంలో సూర్యుడవుతుంది, నపుంసకలింగంలో స్నేహితుడవుతుంది. మిత్రం అంటే స్నేహితుడు అని అర్థం. స్నేహితుణ్ణి వర్జయేత్, వదిలిపెట్టేయాలి అన్నాడు. ఎవరైనా స్నేహితుల్ని వదిలిపెట్టేయమని చెప్తారా అంటే, స్నేహితుల్ని వదిలిపెట్టేయాలి. తాదృశం మిత్రం, అటువంటి స్నేహితుల్ని వదిలిపెట్టేయాలి అన్నారు. అంటే ఏమర్థం? మన స్నేహితులు ఎటువంటి వాళ్ళు మనకు తెలిసి ఉండాలి. వాళ్ళలో ఎవరితో కంటిన్యూ కావాలి, ఎవరిని వదిలేయాలి అనేది మనకు తెలిసి ఉండాలి. అది చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి వర్జయేత్ తాదృశం మిత్రం విషకుంభ పయోముఖం. కుంభం అంటే కుండ, విషకుంభం అంటే విషం నిండినటువంటి కుండ. దానికి ముఖం, అంచు అంటే పై భాగం, ఎంట్రన్స్. దాంట్లో పయహ, పాలు కనిపిస్తూ ఉంది. పైన పాలు కనిపిస్తూ ఉన్నటువంటి విషకుంభం లాంటి తాదృశం, అటువంటి మిత్రం, మిత్రుణ్ణి వర్జయేత్, వదిలిపెట్టేయాలి. మరి ఎట్లా తెలుస్తుంది? కుండ కవర్ అయి ఉంది. కుండ లోపలేముందో అది ట్రాన్స్పరెన్సీ కాదు కాబట్టి లోపలేముందో మనకు తెలియదు. అది ట్రాన్స్పరెంట్ కాదు కదా కుండ. మనం పైనుంచి చూడాలి, పైనేమో పాలు కనిపిస్తూ ఉంది. మరి దాంట్లో విషం ఉందని ఎలా తెలుసుకుంటాం అంటే, దాని లక్షణాల ద్వారా తెలుసుకోవాలి అని అంటాడు. ఏమిటా లక్షణాలు? 2 లక్షణాలు చెప్తున్నాడు. అటువంటి స్నేహితులు ఎలా ఉంటారు? పయోముఖ విషకుంభం లాంటి స్నేహితులు ఎలా ఉంటారు అంటే, పరోక్షే కార్యహంతారం ప్రత్యక్షే ప్రియవాదినం. ప్రత్యక్షే, అక్షం అంటే కన్ను, ప్రతి అంటే ఎదురుగాని, కంటికి ఎదురుగా ఉన్నప్పుడు, ప్రత్యక్షంగా ఉన్నప్పుడు. ప్రియవాదినం, మనతో చాలా ప్రియంగా మాట్లాడతారు. స్నేహితుడంటే నువ్వే, నీలాంటి వాడు
ప్రపంచంలో ఇంకెవడు ఉండడు అన్నట్టు ఏవేవో మాటలు మాట్లాడతారు. పరోక్షే మనకు పరోక్షంగా ఉన్నప్పుడు అంటే ఎదుట లేనప్పుడు, మనం లేనప్పుడు ఎదురుగా కార్యహంతారం. మన పనిని హంతారం నాశనం చేసేటువంటి వాళ్ళు. మనల్ని గురించి ఎంత తీయగా, ఎంత అద్భుతంగా చెప్పారో, ఆ మాటల్ని మన ముందర కాదు, మనం లేనప్పుడు చెప్పాలి. నిజమైనటువంటి స్నేహితుడు. మనం లేనప్పుడు కూడా మన పని గురించి ఆలోచన చేస్తూ ఉండాలి. మనం అడిగినప్పుడు పని చేసి పెట్టడం కాదు. మనం లేనప్పుడు మన స్నేహితునికి ఏ ఏ అవసరాలుండాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడికో వెళ్ళాం. ఎక్కడికో వెళ్తే అక్కడ ఒక వస్తువు తక్కువ ధరకు దొరుకుతూ ఉంది. మనకు అవసరం లేదు. దాంతో పని లేదు. అయితే మన స్నేహితునికి అవసరం. కాబట్టి తీసుకుపోతాం. అంటే ఏం చేస్తాను? స్నేహితుని గురించి ఆలోచన చేస్తాను. ఎక్కడో ఒక చోట ఒక వ్యక్తి మనకు తారసపడ్డాడు. ఉదాహరణకి అతను వ్యాపారం చేసే వ్యక్తి అని అనుకుందాం. వ్యాపారం చేసే వ్యక్తి తారసపడ్డాడు. మన స్నేహితుడు కూడా అదే వ్యాపారం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మన స్నేహితుడు తిరుపతిలో పళ్ళ వ్యాపారం పెట్టుకొని ఉన్నాడు అనుకుందాం. మనం బొంబాయికి పోయినాం. అక్కడ బొంబాయి నుంచి పండ్లుని దుబాయ్‌కి పంపించే ఒక అతను మనకు దొరికాడు. మనకు కనిపించాడు. అతనితో మనకేం పని? ఏం పని లేదు. కానీ మాట్లాడతాం. ఎవరి కోసం మాట్లాడతాం? మన స్నేహితుని కోసం మాట్లాడతాం. మన స్నేహితుడు ఒక అతను ఉన్నాడు. అతను పండ్ల వ్యాపారం చేస్తన్నాడు. అతన్ని మీకు కలుపుతాను. మీరేమైనా అతనికి సూచనలు, సలహాలు ఇస్తారా? లేదా అతన్ని కూడా మీరు భాగస్వామ్యం చేసుకున్నారంటే మా ప్రాంతంలో, తిరుపతి ప్రాంతంలో మామిడి పళ్ళు ఎక్కువగా పండుతాయి. వాటిని ఏమైనా అతను మీకు సప్లై చేస్తే మీరు వారిని ఎక్స్‌పోర్ట్ చేస్తారా? అని అడిగాడని అనుకుందాం. ఇది చెప్పాడా స్నేహితుడు అడగమని? లేదు. అడిగి అతను ఓకే అన్నాడంటే, ఇదిగో బాబు నీకోసం ఇది మాట్లాడానురా, అతను ఒప్పుకున్నాడు చూడు అని చెప్పి అన్నాడనుకో. మంచిదే కదా! అంటే ఏమర్థం? నువ్వు లేనప్పుడు కూడా నీ మేలు కోసం ఆలోచన చేస్తూ ఉండాలి. అట్లా కాకుండా నువ్వు లేనప్పుడు నీ పనిని పాడు చేసేవాడు ఒకడున్నాడనుకుందాం. ఉదాహరణకి నీకొక మామిడి తోట ఉంది. నువ్వు ఊళ్ళో లేవు. ఏదో విదేశాల్లో నీ పని నువ్వు చేసుకుంటూ ఉన్నావు. ఇక్కడొక స్నేహితునికి అప్పజెప్పి వెళ్ళావు. అది ఆ ఖాతా అవి చూసుకొని మళ్ళీ నాకు లెక్కలు చెప్పు అని చెప్పి అనేసి వెళ్ళావు. నువ్వు ఎలాగూ లేవు కదా అని అతను పచ్చికాయలప్పుడు కొన్ని కోసి అమ్మాడు. దోరగా ఉన్నప్పుడు కొన్ని కోసి అమ్మాడు. పండ్లైనప్పుడు కొన్ని కోసి అమ్ముకున్నాడు. చివర్లకు వచ్చేటప్పటికి 20 టన్నులు అమ్మితే 12 టన్నులు అయ్యాయి అని చెప్పి అన్నాడు. నువ్వేం చేశావు? ఆ 12 టన్నుల డబ్బు తీసుకొని, అరే ఇంత కష్టపడ్డాడు కదా మా స్నేహితుడని, వానికి డబ్బులు ఇస్తే వాడిని అవమానం చేసినట్టు అవుతుందని వాడికి ఏదో కొనిచ్చావు. లేదా వాని పిల్లలకి ఏదో చేశావు. ఏదో చేస్తావు. కానీ వాడేం చేశాడు? నువ్వు లేనప్పుడు నీ పని పాడు చేశాడు. లేదు, దానికి నీళ్లు పెట్టమని చెప్పావు. చెట్లకు నీళ్లు పెట్టలేదు. వచ్చే కొద్దిగా కొన్ని ఎండిపోయాయి. 100 చెట్లుంటే 20 చెట్లు ఎండిపోయాయి అనుకుందాం. నువ్వు లేనప్పుడు వాటికి నీళ్లు పెట్టి సంరక్షించాడా? లేదు. నువ్వు వచ్చే కొద్దికి వచ్చేసి అట్లా చేద్దాం, ఇట్లా చేద్దాం అని చెప్పి అన్నాడు అనుకో. వాట్ ఈస్ ద యూస్? కాబట్టి స్నేహితుడు అనేవాడు నిరంతరం నీ సంక్షేమాన్ని గురించి ఆలోచన చేస్తూ ఉండాలి. అటువంటి వానితో స్నేహం చేస్తే ఏమవుతుందంటే
నీకు ఆత్మతృప్తి కలుగుతుంది, మనశ్శాంతి ఉంటుంది. వాని వల్ల కొత్త సమస్యలు రాకుండా ఉంటాయి. మనం స్నేహం ఎందుకు చేస్తామంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాడు మనకు సపోర్ట్‌గా ఉంటాడని స్నేహం చేస్తాం. అంతేగాని వాని వల్ల కొత్త సమస్యలొస్తే వచ్చేటట్టయితే మనం ఎందుకు స్నేహం చేస్తాం? కాబట్టి ఇప్పుడు పయోముఖ విషకుంభాలంటే ఎట్లుంటారంటే, ఉదాహరణకి ఆహ్, నువ్వు నాతో స్నేహం చేయాలంటే మనిద్దరం కలిసి ఆహ్, మద్యం సేవిస్తేనే మన స్నేహానికి అర్థం. ఈ సిగరెట్‌ని మనం చెరిసగం పంచుకొని తాగితేనే స్నేహానికి అర్థం అనేవాళ్ళు. నీ ఎంతకాలం ఇట్లా కష్టపడతావు? నీకెందుకు? రా గుర్రపు పందాల్లో డబ్బు పెడదాం. ఒక్కరోజే కోటీశ్వరులయిపోతాం. ఒకరోజు పోతే పోయింది అని పిలుచుకొని పోతాడు. గుర్రపు పందాలు ఆడిస్తాడు. బికారిని చేస్తాడు. వానికి సరదా అది. ఆ సరదాలో నిన్ను కూడా ముంచేస్తాడు. లోకం ఎట్లుంటదంటే, ఇప్పుడు ఒక ఊర్లో అందరూ మంచివాళ్ళు ఉండారనుకున్నాం. ఒక్కడు మద్యం సేవించేవాడు ఉండాడనుకుందాం. ఆ ఊర్లో వాళ్ళంతా వాడినేమంటుంటారంటే తాగుబోతనంటుంటారు. అందుకని వాడేం చేస్తాడంటే, కొంచెం ఖర్చు పెట్టి ఎవడైతే వీక్‌గా ఉన్నాడో, అంటే వాని మాట వింటాడో, వానికి కొంత మద్యం ఉచితంగా పోస్తాడు. 4 రోజులు పోసిన తర్వాత వాడికి కూడా ఆ రుచి అర్థమవుతుంది. వాడు కూడా ఆ వ్యసన పరుడుగా మారిపోతాడు. అట్లా వీడేం చేస్తాడు, ఊర్లో 10 మందిని తయారు చేసుకుంటాడు. తయారు చేసుకుంటే అప్పుడు వాడిని మాత్రమే తాగుబోతని అనరు కదా! ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి వ్యవస్థ ఉంటుంది. మళ్ళీ వాళ్ళిద్దరేమో స్నేహితులంటారు. ఇద్దరు ఎదురెదురుగా కూర్చొని సారా తాగేవాళ్ళు స్నేహితులు ఎట్లా అవుతారు? శత్రువులు గాని. పయోముఖ విషకుంభాలు కదా వాళ్ళు. నీ స్నేహితుడైతే ఏం చేయాలా? నువ్వు తాగుతుంటే వద్దు బాబు ఆరోగ్యం చెడిపోతుంది అని చెప్పాలి. అప్పుడు కదా స్నేహితుడు. నీ ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోనటువంటి వాడు, వాడే నీకు ఆ బ్రాండ్ కాదు, ఈ బ్రాండ్ తాగని చెప్పినటువంటి వాడు, వాడి స్నేహితుడు ఎట్లా అవుతాడు? నీ ఆరోగ్యం వానికి పట్టడం లేదు. నీ ఐశ్వర్యం వాడికి పట్టడం లేదు. నీ అభివృద్ధి వాడికి పట్టడం లేదు. నీ అభ్యుదయం వాడికి పట్టడం లేదు. ఇప్పుడు వాడు స్నేహితుడు ఎట్లా అవుతాడు? అంటే ఏమర్థం? మనం ఎవరితోనైనా స్నేహం చేయొచ్చు. ఎవరినైనా పలకరించొచ్చు. ఎవరితోనైనా మాట్లాడొచ్చు. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. కానీ కొనసాగించేటప్పుడు వాడి లక్షణాలేందనేది చూసుకోవాలి. కొనసాగించాలనా? మధ్యలో ఆపేయాలనా? అంటి ముట్టనట్టుండాలనా? అనేది చూసుకోవాలి. వానివల్ల మన మానసిక క్షోభ తగ్గేటట్టు ఉండాలి. వాడు ఇంకొంచెం క్షోభ పెట్టేటట్టు ఉండకూడదు. వాడు ఉదాహరణకి మన పేరు చెప్పి అప్పు తీసుకున్నాడనుకుందాం. లేదా మనల్ని షూరిటీ ఉండమని చెప్పి అప్పు తీసుకున్నాడు. కట్టలేదనుకుందాం. అప్పుడేమైంది? అప్పు తీసుకున్నది వాడు. ఎంజాయ్ చేసింది వాడు. శ్రమ ఎవరికి? బాధ ఎవరికి? ఇబ్బంది ఎవరికి? మనం. మనం కట్టగలిగి ఉండి కట్టేసామంటే సరే సంతోషం. ఏదో స్నేహితుని కోసం చేసినాం అనుకోవచ్చు. మన పరిస్థితి కూడా అట్లాంటిదైతే ఏం చేయాలా? ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అంటే ఏం చెప్తున్నా అంటే, స్నేహితుని కోసం అన్నీ పోగొట్టుకోవాలని రూలేమి లేదు. స్నేహితుని కోసం ఇవన్నీ పోగొట్టుకోవాల్సొస్తే స్నేహాన్ని పోగొట్టుకోవచ్చు. స్నేహితుని కోసం మనశ్శాంతిని పోగొట్టుకోవాల్సొస్తే స్నేహాన్ని పోగొట్టుకోవచ్చు. స్నేహితుని కోసం ఆరోగ్యాన్ని తాకట్టు పెట్టాల్సొస్తే స్నేహాన్ని పోగొట్టుకోవచ్చు. స్నేహితుని కోసం ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టాల్సొస్తే స్నేహాన్ని పోగొట్టుకోవచ్చు. నీ సెల్ఫ్ రెస్పెక్ట్, సమాజంలో నీకుండేటువంటి గౌరవం, ఇవన్నీ నీ స్నేహితుని ద్వారా పోతాయా? పోవా? నిన్నటి వరకు నీకు ఊర్లో గౌరవం ఉంది. ఈరోజు రాత్రి వాడు నిన్ను తీసుకెళ్ళి స్నేహం పేరుతో మందు దాగించి తీసుకొనొచ్చాడు. నువ్వు ఇంటి ముందర కక్కుకుంటాండావు, వామిటింగ్ చేసుకుంటాండావు, చుట్టూ చూశారు. రేపటికి నీకు ఆ గౌరవం ఉంటుందా?
అంతకు ముందు వరకు చెప్తూ ఉంటారు పిల్లలకి నిన్ను చూపించి, వ్యక్తిత్వం అంటే అది, మనిషి అంటే అలా ఉండాలి, అలా సాధించాలి, అలా బ్రతకాలని. ఇప్పుడు నువ్వు సారా తాగేసి వామిటింగ్ చేసుకుంటా అంటే ఏం చూపిస్తారు? నిన్ను చూపించి ఏం చెప్తారు? అలా బ్రతకాలని చూపించగలరా? నీ ముఖం చూడడమే పాపం, నీ ముఖం పిల్లలు చూడకూడదని అనుకుంటారా లేదా? దీనికి కారణం నువ్వు అనుకుంటాండేటువంటి ఆ సో కాల్డ్ స్నేహం కాదా? అప్పుడు అది అవసరమా? కాబట్టి నీ వ్యక్తిత్వాన్ని హననం చేసేటువంటి, నీ వ్యక్తిత్వాన్ని నాశనం చేసేటువంటి స్నేహాన్ని వదిలేయాలి. నిన్ను సమాజంలో ఉన్నత స్థానంలో నిలబెట్టి కష్టమైనా సరే ఆ పని ఈ పని చేసుకుంటున్నాడు, అట్లాంటి వాడిని పిలుచుకొని వచ్చి వాడికి ఒక స్థాయి కల్పించి కొంత పెట్టుబడి ఇచ్చి ఈ వ్యాపారం చేసుకోరా అని చెప్పినాడు. నేను సులభంగా హాయిగా బ్రతుకుతాండే వాడిని తెచ్చి నన్ను కూర్చోబెట్టి పని చేయమంటాండవే, పని చేసుకొని బ్రతకమంటాండవే అంటాడు. ఇప్పుడు ముండారెడ్డి నాకు 1,00,000 రూపాయలు అప్పు కావాలా అంటాను. దేనికి అంటే కష్టంగా ఉంది బా, ఇంట్లో జరిగేదని కష్టంగా ఉంది అని చెప్పి అంటే, సరే పంపిస్తాను 1,00,000 అని అంటాడు. 1,00,000 పంపిస్తాడు, 2 నెలలు 3 నెలలు ఖర్చు పెడతాడు, తినేస్తాడు. మళ్ళీ ఏం చేయాలా? మళ్ళీ అదే కష్టం కదా ఉంటుంది. మళ్ళీ ముండారెడ్డి ఏమన్నా డబ్బులు ఉండదా, కష్టంగా ఉంది, ఏమన్నా పంపిస్తావా అని చెప్పంటే, సరే అప్పుడు కూడా ఒక 50,000 పంపించామనుకోండి, మళ్ళీ అది కూడా అయిపోతుంది. మళ్ళీ ముండారెడ్డి అంటే, ముండారెడ్డికి భార్య పిల్లలు లేరా? ఆయనకు బ్రతుకు లేదా? ఆయనకు ఖర్చులు లేదా? ఆయన అన్నం తినడా? ఆయనకి ఇల్లు లేదా? దాని మెయింటెనెన్స్ లేదా? వెహికల్ లేదా? దాని మెయింటెనెన్స్ లేదా? ఇవన్నీ అడిగేవాడికి ఆలోచనలు రావు. ఇవన్నీ ఈ ఆలోచనలు వస్తే వాడు అడగడు అసలు. వాడి ఉద్దేశం ఏంది? ఆయన దగ్గర ఉంది, నా దగ్గర లేదు, కాబట్టి అడిగి తీసుకోవడంలో తప్పు లేదు అని అనుకుంటాడు. పోనీ ఇస్తాడా? ఇచ్చే ఉద్దేశంతో అడుగుతాడున్నాడా? రీపే చేస్తాడా? లేదు. ఇప్పుడు ముండ్రారెడ్డి అట్లా కాకుండా, బాబు నీకు సైకిల్ షాప్ పెట్టిస్తా, పంచర్ వేసేది నేర్చుకో, లేదు 2 ఎకరాలు లీజుకు తీసిస్తా, వ్యవసాయం చేసుకో, అంతేగాని నేను 1,00,000 ఇవ్వను అని చెప్పి అన్నాడు అనుకో. 1 ఎకరం లీజుకు తీసిచ్చాడు, ఏదో టమోటాలు, వంకాయ చెట్లు, మిరప చెట్లు నాటుకుంటాడు, ఆకుకూరలు నాటుకుంటాడు, ప్రతిరోజు 500కో 600కో అమ్ముకుంటాడు, తింటా ఉంటాడు, కంటిన్యూ అవుతుంది. అది వాడికి ఏమవుతుంది? వర్క్ కల్చర్ అలవాటు అవుతుంది. వాడికి డబ్బు ఎలా వస్తుందో అర్థం అవుతుంది. ఎంత కష్టపడితే 500 వస్తుందో వాడికి అర్థం అవుతుంది. అప్పుడు ఖర్చు పెట్టేటప్పుడు ఈ కష్టం అంతా గుర్తొస్తుంది, ఆలోచన చేస్తాడు. నువ్వు లక్షలు పంపిస్తానే అనుకో, వాడికి కష్టం ఎందుకు గుర్తొస్తుంది? వాడు ఇటు అటు తిరుగుతాడు, సినిమాలు చూస్తాడు, షికార్లకు పోతాడు, ట్రిప్పులు వేసుకుంటాడు. మా వాళ్ళు ఇబ్బంది పెడతాండారు నన్ను, చాలా కాలం అయింది ట్రిప్ వెళ్ళి, కొడైకెనాల్కి పోదాం అనుకుంటున్నాము, డబ్బులు లేదు, 1,00,000 రూపాయలు పంపించు అని చెప్పన్నాడు. ఏంటది? అది అవసరమా? విలాసమా? ఇది ఆలోచన చేయాలి కదా. కాబట్టి స్నేహితుడు ఎలా ఉండాలి అంటే, నీ గౌరవాన్ని నిలబెట్టేవాడు, మొట్టమొదట నీ ఆత్మాభిమానాన్ని దెబ్బతీయకుండా ఉండేవాడు, నీ గౌరవాన్ని నిలబెట్టేవాడు, నీకు సమాజంలో ఒక స్థానాన్ని కల్పించేవాడు, నీ ధైర్యాన్ని పెంపొందించేవాడు, నీ ఆత్మ ఉన్నతికి పాటుపడేటువంటి వాడు, నీ ఆలోచన విధానాన్ని మార్చేటువంటి వాడు, నిన్ను ఉత్తముడుగా తీర్చిదిద్దేటువంటి వాడు, నీ గురించి నిరంతరం నీ సంక్షేమం గురించి, నీ కుటుంబాన్ని గురించి, వాళ్ళ బాగోగుల గురించి ఆలోచన చేసేటువంటి వాడుగా నీ స్నేహితుడు ఉండాలి. అటువంటి వానితో స్నేహం చేయాలి. అంతేగాని ఎదురుగా ఉన్నప్పుడు నిన్ను పొగిడి, నువ్వు లేనప్పుడు నీ గురించి 4 చెడు మాటలు చెప్పి, నీ పనుల్ని నాశనం చేసేటువంటి వానితో
స్నేహం చేయకూడదు. కాబట్టి పరోక్షే కార్యహంతారం, ప్రత్యక్షే ప్రియవాదినం. ఈ ఎట్లా తెలుస్తుంది అంటే 1, 2 అయిన తర్వాత తెలుస్తుంది. స్నేహం చేసేటప్పుడు తెలియకపోవచ్చు. స్నేహం చేసిన కొన్నాళ్ళకి అర్థమవుతుంది వాడు ఎలాంటి వాడు. సాయంకాలం అయితే వాడు ఎక్కడికి పోతాడు, పొద్దున్న లేస్తే ఏం ఆలోచన చేస్తుంటాడు, వాడికి పని చేసే లక్షణం ఉందా, సోమరితో స్నేహం చేయకూడదు. పని చేసేవాడితోనే స్నేహం చేయాలి. ఎందుకంటే ఎవడైతే పని చేస్తూ ఉంటాడో వాడికి తీరిక ఉండదు, పనికిరాని విషయాలు మాట్లాడడు, ఏది అవసరమో దాన్నే మాట్లాడతాడు. తీరిగ్గా ఉండేవాడు ఏం చేస్తాడు, వాని విషయం నీ విషయం తప్ప లోకంలో ఉండే అన్ని విషయాల గురించి మాట్లాడుతుంటాడు. సో యు ఆర్ నాట్ ఏ డస్ట్బిన్ టు టేక్ ఆల్ దోస్ థింగ్స్. ఆ పనికిరాని చెత్తంతా నువ్వు స్వీకరించడానికి నీ మెదడు డస్ట్బిన్ కాదు. సాయంకాలం అయితే రారా బావా బారుకు పోదాం అని అంటాడు. సో యువర్ స్టమక్ ఈజ్ నాట్ ఎ డస్ట్బిన్ టు టేక్ ఆల్ దోస్ థింగ్స్. స్నేహంలో ఏముంది బా, మన ఫ్రెండ్షిప్ కదా, మందు తాగితే ఏముంది అని అంటాడు. నీకు ఇష్టం లేనటువంటి తినిపిస్తాడు. స్నేహం అంటే ఏంటి, నీకు నచ్చిన పని వాడు చేయగలగాలి, లేదా వాడు ఆ పని చేయలేకపోతే వాడు మౌనంగా ఉండాలి, నీ పని నువ్వు చేసుకోరా. వాడు మందు తాగుతున్నాడు, మనం ఏం చేస్తాం, వద్దని చెప్తాం, తాగొద్దని. లేదు నేను తాగకుండా ఉండలేనన్నాడు, నీ ఇష్టం అని చెప్పి ఆపేస్తాం. ఒకటి నీ ఇష్టమనైనా వదిలేయాలి, లేదా ఆపగలగాలి. ఈ రెండు చేయకుండా నువ్వు కూడా పోయి వాంతో కూడా కూర్చున్నావు అనుకో, అప్పుడు తా జడ్డ కోతి వనం ఎలా జడిచిందని నువ్వు జడ్డం కాకుండా అందరినీ చెడగొట్టినట్టు అవుతుంది. ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, వీడు తాగుతాడు, తాగినప్పుడు మత్తులో ఉంటాడు, ఆ త్రాగడం వల్ల వీడి ఆరోగ్యం దెబ్బతింటది. అప్పుడు హాస్పిటల్కి తీసుకుపోయి ఐసీయూలో పెడతారు. అక్కడ కూడా సెడేషన్ ఇస్తారు, వీడేమో హాయిగా పడుకొని ఉంటాడు. కానీ ఆ ఐసీయూ బయట వాని భార్య పిల్లలు బాధతో, దుఃఖంతో, ఏం జరుగుతుందో అనే టెన్షన్తో వాళ్ళ కళ్ళల్లో నీళ్లు గార్చుకుంటూ వాళ్ళు కూర్చొని ఉంటారు. వాళ్ళు ఏం తప్పు చేశారు? ఒకవేళ వాడు తాకడానికి స్నేహితుడిగా నువ్వు కూడా కారణమై ఉంటే వాళ్ళకేం సమాధానం చెప్తావు? అది ఆలోచన చేయాల్సింది. కాబట్టి స్నేహం అంటే అభివృద్ధికి కారణమయ్యేదే కానీ వినాశానికి కారణమయ్యేది కాదు. కాబట్టి స్నేహం ఎవరితోనే చేయొచ్చు. మనం విమానంలో పోతున్నాం, పక్కన ఎవడో కూర్చున్నాడు, హాయ్ హలో అంటాము, నీ పేరు చెప్తాం, వాని పేరు చెప్తాం, ఎక్కడ పని చేస్తానో ఏమి మాట్లాడుకుంటాం, నీ కార్డు ఆయనకి ఇస్తాం, ఆయన కార్డు నువ్వు తీసుకుంటావు, మళ్ళీ కూడా ఒకసారి ఫోన్ చేస్తాం, ఎలా ఉన్నారండి, మీరు ఏదో బిజినెస్ ట్రిప్ అన్నారు కదా, అంతా సక్సెస్ఫుల్గా అయిందా అని అంటాను. బాగుందండి, మర్యాదగా మాట్లాడారు, ప్రేమతో మాట్లాడారు, గౌరవంతో మాట్లాడారు, కన్సిడరేషన్తో మాట్లాడారు అనుకో, మళ్ళీ ఒకసారి మాట్లాడతాం, మళ్ళీ ఒకసారి ఫోన్ చేస్తాం. మాట్లాడేటప్పుడు నెగ్లిజెన్స్ కనిపించింది, అహంకారం కనిపించింది, తృణీకారం కనిపించింది, అప్పుడు ఏం చేస్తాం, ఇంకోసారి ఫోన్ చేయండి. అంతే ఇది కూడా స్నేహం. అందరూ మనకు తెలియకుండానే మన చుట్టూ జనం చేరుతారు, వాళ్ళలో ఎవరితో స్నేహం చేయాలా అనేది మనం చూసుకోవాలా. కాబట్టి ఎవరైతే మన పనులను నాశనం చేస్తూ ఉంటారో, మన ప్రయత్నాలని గండి కొడుతూ ఉంటారో, మనకు నిరుత్సాహాన్ని నింపుతూ ఉంటారో, వ్యాపారం చేయాలనుకుంటే అయ్యో వ్యాపారం చేస్తావా, నష్టం వస్తుంది, చదువుకోవాలంటే ఎందుకయ్యా చదివేది, ఎంతమంది నిరుద్యోగులు లేరు, ఉద్యోగాలు ఏడొస్తాండే, ఎందుకు చదివేది,
వ్యాపారం చేయాలంటే వద్దని, చదువుకుందామంటే వద్దని, పోనీ క్రికెట్ ఆడతానంటే కాళ్ళు ఎంచుకుంటావా ఎందుకు, వాకింగ్ చేద్దాంరా అంటే మోకాళ్ళు అరిగిపోతాయి వద్దు, స్విమ్మింగ్ చేద్దామంటే జలుబు చేస్తుంది వద్దు. అన్నిటికీ అన్ని సమాధానాలు ఉంటాయి. నిరుత్సాహపరుస్తూ ఉంటాడు. అన్నం తింటాన్నామంటే నీకు డయాబెటీస్ వచ్చేస్తుంది, లేదు నేను చపాతీ తింటానంటే లేదు నీ గట్ సిస్టమ్ ఫెయిల్ అయిపోతుంది, ఏదో ఒకటి చెప్తాడు. అంటే ప్రతిదానికి వాని దగ్గర ఒక నెగిటివ్ థాట్ ఉంటుంది. అట్లాంటి నెగిటివ్ థాట్ ఉండేటువంటి వాళ్ళతో జర్నీ చేయకూడదు. వాడేం చేస్తాడు, మన ముందర మాట్లాడతాడు కానీ వెనక గోతులు తీస్తూ ఉంటాడు. అట్లాంటి వాడిని వదిలేయాలని చెప్పాను. తర్వాత నవిశ్వసేత్ కుమిత్రే చ విశ్వసేత్ కుమిత్రే చ మిత్రే చాపి న విశ్వసేత్ మిత్రే చాపి న విశ్వసేత్ కదాచిత్ కుపితం మిత్రం కదాచిత్ కుపితం మిత్రం సర్వం గుహ్యం ప్రకాశయేత్. సర్వం గుహ్యం ప్రకాశయేత్. ఇక్కడ ఈ శ్లోకం ఏమిటంటే ఒక ఎక్సెప్షనల్ కేసు లాంటిది. ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్తున్నాడు. నవిశ్వసేత్ కుమిత్రే చ, కుమిత్రుడు అంటే చెడ్డ స్నేహితుడు, చెడ్డవాడు, ఇందాక అనుకున్నటువంటి ప్రత్యక్ష ప్రియవాదినం పరోక్ష హంతారం. అటువంటి వాడిని నా విశ్వసేత్, విశ్వసించకూడదు, నమ్మకూడదు. అంటే చెడ్డవాడు కాబట్టి వాడిని నమ్మకూడదు. మిత్రే చాపి, మంచివాడైతే, మంచి స్నేహితుడైతే నమ్మవచ్చునా, నా విశ్వసేత్, వాడిని కూడా నమ్మకూడదు. మరి నమ్మకం లేకుండా స్నేహం ఎలా కొనసాగుతుంది సార్ అంటే దానికి ఒక పరిధి ఉండాలి. ఈ నమ్మకానికి ఒక పరిధి ఉండాలి అని చెప్తున్నా. స్నేహితుడే కానీ అన్నీ చెప్పకూడదు. ఎందుకు అంటే కదాచిత్ కుపితం మిత్రం, కదాచిత్ ఎప్పుడైనా కుపితం మిత్రం, నీ మీద కోపం చేసుకున్నాడు అనుకో, నీ మీద కోపం వచ్చిందనుకో, అంటే మీ టర్మ్స్ బాగా లేకుండా పోయిందనుకో, అప్పుడేమవుతుంది, సర్వం గుహ్యం ప్రకాశయేత్. గుహ్యం అంటే రహస్యం, రహస్యాన్నంతా ప్రకాశయేత్, బయట పెట్టేస్తాడు. కాబట్టి రహస్యము అనంటే అది స్నేహితునికి కూడా చెప్పకూడదు. ఇది హెచ్చరిక. చాణక్యులు చేస్తున్నటువంటి హెచ్చరిక ఏంటంటే వాడు ఎంత స్నేహితుడైనా సరే ఇది ఎవరికి తెలియకూడదు అనుకునేటువంటి విషయం అతనికి కూడా తెలియడానికి వీల్లేదు. పర్వాలేదు తెలిస్తే అని అనుకునే విషయాన్ని చెప్పు. ఇది తెలియకూడదు, ఎప్పటికీ ఎవరికి తెలియకూడదు అని అనుకుంటే ఎంత స్నేహితుడైనా చెప్పకూడదు. చెబితే ఏమవుతుందంటే నీ మీద కోపం వచ్చినప్పుడు, కోపం ఎప్పుడు వస్తుంది, వాని ఎక్స్పెక్టేషన్ తీరినప్పుడు వస్తుంది. అంటే వాడికి ఏం ఎక్స్పెక్టేషన్స్ ఉండవండి అంటే ఇప్పుడు ఉండకపోవచ్చు, కాలక్రమంలో రావచ్చు, కాలక్రమంలో రావచ్చు. ఆ వచ్చినప్పుడు ఏమవుతాడు, ఆ ఎక్స్పెక్టేషన్ ముందర పెట్టినప్పుడు ఏమవుతుంది, అది దాన్ని ఫుల్ఫిల్ చేసేటువంటి సామర్థ్యం నీకు లేకుండా పోవచ్చు, లేదా ఫుల్ఫిల్ చేసే సామర్థ్యం ఉండినా అది చేయకూడని పరిస్థితిలో నువ్వు ఉండొచ్చు. యూ కాంట్ సే ద సిచ్యువేషన్. అప్పుడు ఏమవుతుంది, వానికి కోపం వస్తుంది, అకారణంగా కోపం వస్తుంది. అప్పుడవుతావు, ఇవ్వలేదు, నీ దగ్గర డబ్బులుంది, వాడు అప్పు అడిగాడు, కానీ నీకు దాంతో వేరే కమిట్మెంట్ ఉంది,
అందువల్ల నేను ఇవ్వలేను అని చెప్పన్నా. వాడికి కోపం వచ్చింది, డబ్బులు పెట్టుకొని లేదన్నాడు. మూడో వ్యక్తి దగ్గరికి పోయి, పలానా వ్యక్తి మంచివాడు కాదు, ఒకప్పుడు ఇలా చేశాడు, ఒకప్పుడు ఇలా చేశాడు అని నీ రహస్యాలని చెప్తాడు. ఆ మూడో వ్యక్తికి నీకు ఆ రహస్యానికి సంబంధం ఉందనుకో, నీ పని అయిపోయింది. కాబట్టి స్నేహానికి పరిధి ఉంటుంది, పరిమితి ఉంటుంది. ఆ పరిధిని గుర్తుపెట్టుకోవాలి. ఆ పరిమితిని దాటకూడదు. పరిధి దాటకూడదు, పరిమితిని అతిక్రమించకూడదు. కాబట్టి స్నేహం చేసేటప్పుడు ఎలాగూ చెడ్డవాడిని నమ్మం, దాంతో ఏం ప్రాబ్లం లేదు. నువ్వు వీడు మంచి స్నేహితుడు అని అనుకున్న వాడితో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీడు మంచి స్నేహితుడు అని అనుకున్నప్పుడు మనం నియమం ఏం పెట్టుకోం, ఇది చెప్పచ్చు ఇది చెప్పకూడదని, అన్నీ చెప్పేస్తూ ఉంటాం. ఆ స్నేహం కొనసాగినంత వరకు ఇబ్బంది లేదు. ఆ స్నేహం చెడిందనుకోండి, అప్పుడు ఇబ్బంది వస్తుంది. అందుకని బీ ఇన్ యువర్ లిమిట్స్. నీ లిమిట్స్ లో ఉండు, అన్ని చెప్పేయాలని చెప్పద్దు. ఎక్కడ భార్యాభర్తలు కూడా వర్తిస్తుంది. భార్య అయినా భర్త అయినా అన్ని అందరికీ చెప్పేయాలని అనుకోకూడదు. రహస్యం రహస్యమే. తల్లిదండ్రులకు బిడ్డలకు కూడా ఉంటుంది అది. నాకేం రహస్యాలు లేవు అని చెప్పంటే, నో, రహస్యాలు లేకుండా ఏం లేవు. రహస్యాలు ఉన్నాయి, అందరికీ ఉన్నాయి, లేకుండా పోయే ప్రసక్తే లేదు, ఉన్నాయి. కాకపోతే కొందరు ఏం చేస్తారంటే ఆ రహస్యాన్ని రహస్యంగానే ఉంచుతారు. కొందరు ఏం చేస్తారంటే ఆ రహస్యాన్ని బట్టబయలు చేసేస్తూ ఉంటారు. బట్టబయలు చేసినటువంటి వాళ్ళు అప్పుడు కాకపోయినా ఇంకొకప్పుడైనా ఇబ్బంది పడతారు. దాన్ని రహస్యంగానే ఉంచినటువంటి వాళ్ళు ఇబ్బంది పడరు. అందుకని స్నేహితుడు కదా అని అన్నీ చెప్పేయద్దు. మిత్రే చాపి న విశ్వసే. అట్లని దీన్ని అభివ్యక్తం కూడా చేయకూడదు. నా దగ్గర ఓ రహస్యం ఉంది, నువ్వు నాకు స్నేహితుడివే, కానీ చాణక్యుడు చెప్పాడు కాబట్టి నేను నీకు చెప్పడం లేదు అని అనకూడదు. అందువల్ల మిత్రేచ అపి, మిత్రుని యందు కూడా నా విశ్వసే. ఎందుకు? కదాచిత్ కుపితం మిత్రం, కదాచిత్ ఎప్పుడో ఒకప్పుడు, కుపితం మిత్రం కోపగించుకున్నటువంటి స్నేహితుడు, సర్వం గుహ్యం ప్రకాశేత్, వాడు అట్లాంటి వాడు కాదండి అని అంటాడు. వాడు అట్లాంటి వాడు కాదు, నిజమే, వాడు అట్లాంటి వాడు కాదు. కానీ కోపం అట్లాంటిదే. ఆ కోపానికి విచక్షణ ఉండదు. ఇది చెప్పచ్చు చెప్పకూడదు అనేటువంటి విచక్షణ జ్ఞానం కోపానికి ఉండదు. కోపానికి ఉండదు కాబట్టి కోపం వచ్చినటువంటి స్నేహితుడు చెప్పేస్తాడు అని అర్థం. ఇక్కడ స్నేహితుని యొక్క వ్యక్తిత్వం ఏం లేదు, ఆ కోపం యొక్క లక్షణాన్ని చెప్తున్నాడు. అందువల్ల నీ ఫ్రెండ్కు, నీ స్నేహితునికి కోపమే రాదా? కోపమే రానట్టయితే నువ్వేమైనా చెప్పు. భలేవాడండి, వాడు కూడా మామూలు మనిషే కదా, వానికి మాత్రం కోపం లేకుండా ఎట్లుంటది? అందరూ మనుషులే కదా, అందరికీ అన్ని ఎమోషన్స్ ఉంటాయి కదా, కోపం కూడా ఎమోషనే కదా, కాబట్టి వానికి కోపం రాకుండా ఎట్లుంటది? వస్తుంది అని చెప్పాను. అట్లయితే రహస్యాన్ని చెప్పాను. వానికి ఈర్ష్య లేదా మీ స్నేహితునికి? నేనంటే ఈర్ష్య లేదు,
వేరే వాళ్ళంటే ఉంది కదా. ఏదో ఒక రోజు ఆ ప్లేస్‌లోకి నువ్వు కూడా రావచ్చు. అసూయ ఉందా? ఉంది. అసహనం ఉందా? ఉంది. కోపం ఉందా? ఉంది. ఉంది అనంటే అర్థం ఏందంటే, నీ దగ్గరికి రాకుండా ఉండొచ్చు గానీ, నువ్వు తప్పించుకోలేవు. తప్పించుకోవచ్చు కూడా. అవకాశం, అవసరం రాకుండా కూడా పోవచ్చు. జీవిత కాలంలో ఒకరి మీద ఒకరు కోపం తెచ్చుకునేటువంటి అవసరం రాకుండా పోవచ్చు. అంత మాత్రం చేత కోపం లేదని కాదు. వస్తే ఒకవేళ అది ఇబ్బంది. అందుకే చెప్తాడు, అలుగుటయే ఎరుంగని మహామహితాత్ముడు అజాత శత్రువే అలిగిన నాడు సాగరములన్నీయు ఏకముగాకపోవు అని అన్నాడు. ఆయన ధర్మరాజు అజాత శత్రువు. ఆయన కోపం అనేదే రాదు. కృష్ణుడు ఇచ్చిన మాట ఇది. కృష్ణుడు చెప్పిన మాట. ధర్మరాజు కోపం రాదు. చూసినారు కదా మీరు, అంతమంది సభలో సాక్షాత్తు ద్రౌపదిని జుట్టుబట్టి దుశ్శాసనుడు లాక్కొని వస్తాంటే కూడా కోపం రాలేదు. అంత వరస్ట్ సిచ్యువేషన్లోనే కోపం రాలేదంటే ఇంకెప్పుడు వస్తుంది? కోపం రాలేదు. కోపం రాదు. అట్లా కోపం రానటువంటి వాడికి గనక కోపం వచ్చిందంటే సముద్రాలన్నీ అల్లకల్లోలం అయిపోతాయి. అంత కోపం వస్తుంది. కాబట్టి కోపం రాదు అని అనుకునే వాడికి కూడా కోపం వచ్చే అవకాశం ఉంది. వస్తే దానివల్ల డ్యామేజ్ జరుగుతుంది. అందువల్ల ఏం చెప్తున్నాడు, వాడికి కోపం ఉందా లేదా, వస్తుందా రాదా, వాడు మంచోడా కాదా, ఇవన్నీ చర్చించద్దు. సింపుల్ విషయం, నువ్వు రహస్యం చెప్పకుండా ఉండు చాలు, అంతే. మిగతా అన్ని అవసరం లేదు. అది ఇక్కడ చెప్పినటువంటి. అంటే ఎవరిని వదిలేయాలో చెప్పారు. పట్టుకున్నటువంటి వాడికి ఎంత చెప్పాలి, ఎంత చెప్పకూడదు అనేది ఇందులో చెప్పాడు. తరువాత శ్లోకం. మనసా చింతితం కార్యం మనసా చింతితం కార్యం వాచా నైవ ప్రకాశయేత్ వాచా నైవ ప్రకాశయేత్ మంత్రేణ రక్షయేత్ గూఢం మంత్రేణ రక్షయేత్ గూఢం కార్యం చాపి నియోజయేత్. కార్యం చాపి నియోజయేత్. సరే, మనసా చింతితం కార్యం వాచా నైవ ప్రకాశయేత్. మనస్సుతో మనం ఒక ఆలోచన చేశాం, ఒక పని అనుకున్నాం మనసులో, దాన్ని వాచ మాటలతో నైవ ప్రకాశయేత్, మాటలతో చెప్పకూడదు. ఏం చేయాలా? దాన్ని రహస్యంగా దాచిపెట్టుకోవాలి. గూఢం, రహస్యంగా. మంత్రేణ రక్షయేత్. మంత్రం అంటే ప్రణాళిక. మనం కార్యం అనుకున్నాం, ఇలా అనుకుంటున్నాము అని చెప్పకూడదు. దాన్ని జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి మనసులో. మరి ఎందుకు దాచిపెట్టుకోవాలి అంటే, కార్యం చాపి నియోజయేత్, దాన్ని కార్యరూపం ధరించేటట్టు చెయ్యాలి. అప్పటి వరకు ఏం చేయాలా? దాన్ని చెప్పకూడదు. చాలా మంది ఏమవుతుందంటే, వాళ్ళకు ఒక అద్భుతమైనటువంటి ఆలోచన వస్తుంది, ఐడియా వస్తుంది. దాని గురించి 10 మంది స్నేహితులతో పంచుకుంటారు. నాకు ఒక మంచి బిజినెస్ ప్లాన్ ఉంది, బిజినెస్ ఐడియా ఉందనుకున్నాం. ఆ బిజినెస్కి నాకు ఒక 10 లక్షలు పెట్టుబడి కావాలి. నా దగ్గర 10 లక్షలు లేదు. నేనేం చేస్తానంటే,
నలుగురితో చెప్తాను నాకు ఈ బిజినెస్ ఐడియా ఉంది అని. దీంట్లో 10 లక్షలు ఉండేవాడు ఏం చేస్తాడు? నాకంటే ముందు వ్యాపారాన్ని మొదలు పెట్టేస్తాడు. వాడు చేసుకుంటా ఉంటాడు. మనకు అది అర్థం కాదు. మనం చెప్పుకుంటూనే ఉంటాం. జనం కూడా ఏమనుకుంటారా, వీడు ఏదో చెప్తూ ఉంటాడండి, ఏది చేయడు. చెప్తూ ఉంటాడే కానీ ఏది చేయడు. కాబట్టి ఏదైనా చేసేంత వరకు చెప్పకూడదు. ఇది ముఖ్యం. చేసేంత వరకు ఎందుకు చెప్పకూడదు అని అంటే, మన మీద విశ్వాసం సడలిపోతుంది. కేవలం చెప్తూ ఉన్నా అంటే, ఇంతకు ముందు కూడా ఇట్లాంటి ఏదో ఒకటి చెప్పావు కదా, నువ్వు అది చేసావా అని అడుగుతాడు. 3 నెలలకు ముందు మనం కలిసినప్పుడు ఏదో వ్యాపారం గురించి చెప్పినావా, చేసినావా అని. లేదు. ఇప్పుడు చేస్తావని నమ్మకం ఉందా? లేదు. రేపు నమ్మకం ఉంటుందా? లేదు. అంటే విశ్వాసాన్ని కోల్పోతాం. అందువల్ల ఊరికే చెప్తూ ఉండకూడదు, నేను అది చేయాలనుకుంటున్నాను, ఇది చేయాలనుకుంటున్నాను, అలా చేస్తాను. డోంట్ టెల్ ఆల్ దోస్ థింగ్స్. చేయాలనుకున్నా చెయ్యి. ఎలా చేయాలా? మంత్రేణ. దానికి ఒక ప్రణాళిక ఉండదు. మంత్రాంగం అంటే ఆలోచన. నువ్వు పని అనుకున్నావు, దానికి సంబంధించినటువంటి ఆలోచన చేయాలి. పనికి సంబంధించి లిస్ట్ అవుట్ చేసుకోవాలి. దీనికి అనుకూలంగా ఏ అంశాలు ఉన్నాయి, ప్రతికూలంగా ఏ అంశాలు ఉన్నాయి. అనుకూలమైన అంశాలేవి, ప్రతికూలమైన అంశాలేవి. అనుకూలమైన అంశాలు ఎక్కువ ఉన్నాయా, ప్రతికూలమైన అంశాలు ఉన్నాయా? ప్రతికూలమైనటువంటి అంశాలు ఉంటే వాటిని ఎలా అధిగమించాలి? ఇప్పుడు మనం వ్యాపారం పెట్టాలని అనుకున్నాం. ఎండాకాలం వస్తుంది కాబట్టి ఫ్రూట్ జ్యూస్ వ్యాపారం పెడదామని అనుకున్నాం. ఫ్రూట్ జ్యూస్ వ్యాపారం పెడదామని అనుకున్నాం. ఫస్ట్ ఏం కావాలి? దానికి ఆ వ్యాపారం జరిగేందుకు ఒక ప్లేస్ కావాలి. జనసంచారం ఉండేటువంటి ప్లేస్ ఒకటి కావాలి. ప్లేస్ ఊరికే దొరకదు. దానికి రెంట్ కావాలి, దానికి అడ్వాన్స్ కావాలి, మిషనరీ తెచ్చుకోవాలి, దానికి ఇన్వెస్ట్మెంట్ కావాలి. ఇవన్నీ మనకు కావాల్సినటువంటి. దీనిలో పనిచేసేందుకు ఓ 2 పిల్లలు కూడా కావాలి, మ్యాన్ పవర్ కావాలి. దీంట్లో మనకు ఇబ్బందులు ఏముంటాయి? డబ్బు కావాలి, డబ్బు లేదు, బ్యాంకు లోనుకు పోతాం. బ్యాంకులో మన పరపతి ఎలా ఉంది? లోన్ ఇచ్చే విధంగా ఉందా, పరపతి లేదా? ఇస్తే ఎంత ఇస్తారు? అది మనకు సరిపోతుందా? ప్రైవేట్ లోన్ ఎక్కడైనా తెచ్చుకోవాలనా? ప్రైవేట్ లోన్ తెచ్చుకుంటే ఇంట్రెస్ట్ ఎంత ఉంటుంది? మనకు సరుకు ఎక్కడి నుంచి సప్లై అవుతుంది? పండ్లు సప్లై చేసే వాళ్ళు ఎవరు ఉన్నారు? ఈ జ్యూస్ తయారు చేసేవాడు ఎవడున్నాడు? మనకు తెలిసినా తెలియదా? జ్యూస్ తయారు చేయడం మనకు తెలియదు. చేసేవాడిని పెట్టుకోవాలి, వాడికి జీతం ఎంత ఇవ్వాలి, దీన్ని రాసుకుంటాం. రాసుకొని ఓవరాల్గా మనం చేయగలమా లేదా? చేయలేము అనుకున్నప్పుడు ఆ పేపర్ చింపి డస్ట్బిన్ వేసేయచ్చు. చేయగలం అనుకున్నప్పుడు ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి? ఇన్వెస్ట్మెంట్ దగ్గర నుంచి స్థలం వరకు, పనిచేసేటువంటి మ్యాన్ పవర్ వరకు, మార్కెటింగ్ వరకు, అన్నిటికి సంబంధించి ఏమేమి ఉంటాయి అనేది లిస్ట్ రాసుకొని ఆబ్స్టికల్స్ అన్నిటిని ఓవర్కమ్ చేసేస్తే అప్పుడు అది కార్యరూపంలోకి వస్తుంది. మొన్న కూడా కలిసాము, నువ్వు అంగడి పెడుతున్నట్టు చెప్పలేదే అంటే, ఓపెనింగ్ పిలుద్దామని చెప్పలేదు, సర్ప్రైజ్గా ఉంటుందని చెప్పాను. ఆ సర్ప్రైజ్ అనేటువంటి మాట వాడితే అవతల వాడు అంగీకరిస్తాడు, ఇబ్బంది లేదు. అట్లా కాకుండా నేను ఇట్లా అనుకుంటాను, పలానా చోట రూమ్ చూశాను అని అంటే, దానికి ఎదురుగా ఉండే రూమ్లో వాడు నీకు లోన్ రాకముందే వాడు పెట్టేసి ఉంటాడు అంగడి. లేదా వాడు పెట్టకపోయినా ఏం చేస్తాడంటే, వాడు వాని ఫ్రెండ్తో చెప్తాడు,
మా ఫ్రెండ్ ఇట్ట అనుకుంటున్నాడు, ఇటు చేయాలనుకుంటున్నాడు అని చెప్పంటే వీనికి రాలేదు కానీ ఐడియా వానికి వస్తుంది, వాడు చేస్తాడు. అందువల్ల మనసా చింతితం కార్యం, మనసులో ఒక పని అనుకున్నావు, దాన్ని వాచా నైవ ప్రకాశయేత్, దాన్ని మాటలతో చెప్పద్దు. మంత్రేణ రక్షేత్ గూఢం, ఆ రహస్యాన్ని ఆలోచనతో, మంత్రాంగంతో నువ్వు రక్షించుకోవాలి. నీ ఆలోచనలు ఎప్పుడు బయట పెట్టకూడదు, దాన్ని జాగ్రత్తగా రక్షించుకోవాలి. ఎప్పటి వరకు రక్షించుకోవాలంటే కార్యే చాపి నియోజే, అది కార్యరూపం ధరించేంత వరకు ఎవరికి చెప్పకూడదు. ఎవరికి చెప్పకూడదని ఎందుకు చెప్తున్నాడంటే పైన స్నేహితుని గురించి చెప్పాడు. మిత్రే చాపిన విశ్వసేత్ అన్నాడు కదా, మిత్రుడనేసి ఏమైనా చెప్తావేమో అనే ఉద్దేశంతో ఎవరికి చెప్పొద్దు అన్నాడు కింద. ఇక్కడ 3 మాటలు వాడాడు, మనస, వాచ, కార్య. వీటిని త్రికరణములు అంటారు. మనస్సు, వాక్కు, కరణం, పని. ఈ త్రికరణ శుద్ధిగా పని చేయాలి అనేది మనకు చెప్తున్నాడు. మనసులో చక్కగా ఆలోచన చేయాలి, చింతన చేయాలి. చింత వేరు, చింతన వేరు. చింత జరిగిపోయినటువంటి దాని గురించో లేదా జరగనటువంటి దాని గురించో చేసేటువంటి ఆలోచన, అది నెగటివ్ థాట్. చింత నువ్వు మార్చలేని దాని గురించి ఆలోచన చేస్తూ ఉంటావు. కానీ చింతన ఏమిటంటే నువ్వు చేయగలిగినటువంటి పని ఎలా చేయాలి అనేటువంటి ఎగ్జిక్యూషన్ గురించి ఆలోచన చేసేటువంటిది చింతన. ఇది పాజిటివ్ థాట్. చింతన పాజిటివ్ థాట్, చింత నెగటివ్ థాట్. అంటే మనిషికి నెగటివ్ థాట్ ఉండకూడదు, పాజిటివ్ థాట్ ఉండాలి, చింతన ఉండాలి. చింతన ఉండాలి. అలా ఆలోచన చేసి, చింతితం అంటే చింతన చేసినటువంటి కార్యం. మనసా చింతితం కార్యం. కాబట్టి మొత్తం ప్రపంచం అంతా ఎక్కడ పుడుతుందంటే మనసులో పుడుతుంది. ఎందుకని? ప్రపంచం అంతా కార్యం. ఆ కార్యం మొదట ఎక్కడ పురుడు పోసుకుంటుంది, ఎక్కడ పుడుతుందంటే మనసులో. అది బయట వస్తుంది. కాబట్టి ఈ సృష్టిలో ఏదైనా మొదట ఎక్కడ తయారవుతుందంటే మనసులో తయారవుతుంది. అది పుస్తకమైనా మనసులోనే తయారవుతుంది, పెన్ అయినా మనసులోనే తయారవుతుంది, విమానం అయినా మనసులోనే తయారవుతుంది. కొత్త కారు అనుకోవడం, మనసులో ఇలా ఉండాలి అని అనుకున్నాడు, దాన్ని కార్యరూపంలోకి తీసుకొని వస్తాడు. కాబట్టి మొట్టమొదట సృష్టికి ప్రధానమైన ఆధారం ఏమిటి అంటే మనస్సు. అందుకే ఆ మనస్సును శుభ్రపరుచుకోవాలి. మనసు ఎప్పుడైతే శుభ్రంగా ఉంటుందో దాంట్లో శుభ్రమైనటువంటి సృష్టి జరుగుతుంది. మనసు మలినంగా ఉంటే మనసు నుంచే మొత్తం సృష్టి వస్తుంది. కాబట్టి వచ్చేటువంటి సృష్టి మాలిన్యంతో ఉంటుంది. అందుకని మనస్సు శుభ్రంగా ఉండాలి. మనస్సు శుభ్రంగా ఉంటే మాట శుభ్రంగా ఉంటుంది, మాట శుభ్రంగా ఉంటే పని శుభ్రంగా ఉంటుంది. మనం ఏం చేస్తాను? పని శుభ్రంగా ఉండాలని ప్రయత్నం చేస్తాను. పని శుభ్రంగా ఉండాలని ప్రయత్నం చేసేది ఎట్లాంటిదంటే డస్ట్ బిన్ మీద సెంట్ స్ప్రే చేయడం లాంటిది. నువ్వు డస్ట్ బిన్ మీద ఎంతసేపు సెంట్ స్ప్రే చేసినా అది కుళ్ళు కంపు రాకుండా పోదు. నువ్వు శుభ్రం చేయాల్సింది ఏంటి? దీన్ని డస్ట్ బిన్ శుభ్రం చేసినావంటే నువ్వు స్ప్రే చేయాల్సినటువంటి అవసరమే లేదు. కాబట్టి మనసును మనం శుభ్రం చేసుకుంటూ ఉండాలి. మనసు సరైనటువంటి చింతన చేయాలా, పాజిటివ్ థాట్స్ ఉండాలా, అది అభ్యుదయానికి ప్రోగ్రెసివ్ థాట్గా ఉండాలి. ప్రోగ్రెసివ్ థాట్ ఎప్పుడైతే మనసు చేయగలుగుతుందో
అప్పుడు నీ మాటలు ప్రోగ్రెసివ్‌గా మారిపోతాయి. నీ పనులు ప్రోగ్రెసివ్‌గా మారిపోతాయి. అంతేగాని మనసులో ఏదో ఒకటి అనుకుని బయటొచ్చి వాగేయకూడదు. అది చేస్తాం, ఇది చేస్తాం, అట్లా చేస్తాం, ఇట్లా చేస్తాం అని మాట్లాడడం వల్ల ప్రయోజనం లేదు. ప్రయోజనం లేదు. ఒక ఊర్లో పేదవాడున్నాడంట. పేదవాడుంటే వాడు పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. పెళ్లి చేసుకోవాలనుకుంటే వాడికి పిల్లనిచ్చేవాడు చెప్పాడట. ఒరేయ్! నా పిల్లని నీతో పాటు పంపిస్తాను. గుడిలోకి తీసుకెళ్ళి తాళి కట్టుకో. మేము కూడా వస్తాము. మీ అమ్మా నాన్నని పిలువు. అక్షింతలు వేస్తాం. పోయి కాపురం చేసుకొని ప్రశాంతంగా ఉండండి అని. వాడికేం ఆలోచన వచ్చింది? అరే పెళ్ళంటే జీవితంలో ఒకసారే కదా చేసుకుంటాం. మళ్ళీ మళ్ళీ చేసుకోం కదా! దీన్ని వైభవంగా చేసుకోవాలి అని అనుకున్నాడు. కానీ డబ్బులు లేవు. సరే ఆ ఊర్లో ఉండేటువంటి ఓ నలుగురు స్నేహితులతో చెప్పాడు. నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మీరు కూడా రాకండి. నేను సింపుల్‌గా చేసుకుంటాను. గుడిలో చేసుకోవాలనుకుంటున్నాను. నా దగ్గర డబ్బు లేదు. వెంటనే ఒక స్నేహితుడు ఏమన్నాడు, భలేవాడే నువ్వు. కళ్యాణ మండపం నాది అన్నాడు. ఇంకోడేమన్నాడు, వాయిద్యాలంతా నావి అట్టన్నాడు. ఇంకోడేమన్నాడు, పూలదండలు, డెకరేషన్ నాది అన్నాడు. ఇంకొకడు భోజనాలు నాది అన్నాడు. నాది అన్నాడు. వీడు ఆహా! ఓహో! అని మురిసిపోయాడు. కళ్యాణ మండపం మాట్లాడారా అని చెప్పి అన్నాడు. అక్కడికి పోయాడు మామగారి దగ్గరికి. ఏమనుకుంటున్నావు, నా స్నేహితులంటే వాళ్ళు అట్లా చేసుకోవడానికి ఒప్పుకోవడం లేదు. ఒకడేమో కళ్యాణ మండపం నాదన్నాడు, ఒకడు బాజా భజంత్రీలు నావన్నాడు, ఒకడు డెకరేషన్ నాదన్నాడు, ఒకడు భోజనాలు నావన్నాడు. ఇంకేం కావాలి నీకు చెప్పు అన్నాడు. సరే నీ ఇష్టం నాయనా అన్నాడు. ఏ కళ్యాణ మండపానికి రావాలని చెప్తాము, మీరు అమ్మాయిని తీసుకొని వచ్చేయండి అని చెప్పేసి వచ్చేసాడు. ఇంకెంత ఉంది, 2 వారాలు ఉంది. ఆ మొదటి ఫ్రెండ్కు ఫోన్ చేశాడు. అరే కళ్యాణ మండపం ఏదో నిశ్చయమైందా, చూసినావా, మాట్లాడావా అని. ఇంకా లేదురా, మాట్లాడతాను, నేను కొంచెం బిజీలో ఉన్నాను, 2 రోజులు టైం ఇయ్యి అని చెప్పాను. 2 రోజులు 4 రోజులు అయింది. 4 రోజులు వారం అయిపోయింది. ఏరా వారం ఏముంది మాట్లాడినావా అంటే, మాట్లాడినానురా, ఎక్కడ ఖాళీ లేదురా అని చెప్పాను. సరే కళ్యాణ మండపం లేకపోతే పోతుంది, గుళ్ళో అన్న పెళ్లి చేసుకుందాము అని బాజా భజంత్రీలు పిలుస్తానన్న వాడిని అడిగాడు. అరే బాజా భజంత్రీలు మాట్లాడావా అంటే, కళ్యాణ మండపమే మాట్లాడకపోతే బాజా భజంత్రీలు ఎందుకు రా అట్టన్నాడు. సరే గుళ్ళోకైనా బాజా భజంత్రీలు కావాలని, భలేవాడు రా, గుడే పవిత్రమైనటువంటి, మళ్ళీ దాంట్లో ఇవన్నీ ఎందుకు, సౌండ్ ఎందుకు, మిగతా వాళ్ళకి ఇబ్బంది కదా అని చెప్పి అన్నాడు. డెకరేషన్ వాడిని అడిగాడు. వాడు, మామ బయట అయితే డెకరేషన్ చేసుకోవాలి కానీ కళ్యాణ మండపంలో అయితే, గుళ్ళో ఏంది మామ మనం డెకరేషన్ చేసేదా అని అన్నాడు. భోజనాలు పెట్టేవాడిని అడిగినాడు. కళ్యాణ మండపంలో చేసుకునేటట్లయితే జనం అందరూ వస్తారు కాబట్టి భోజనాలు పెట్టాలి. గుళ్ళో చేసుకునేదానికైతే జనాలకు అంత ఎందుకు చెప్తావు, మీరు నలుగురు వాళ్ళ నలుగురు పోయి తాళి కట్టించుకొని వచ్చేయండి అని చెప్పన్నాడు. వాళ్ళ మామ ఏం చెప్పినాడు, అదే కదా చెప్పింది, వీడి పెళ్లి అట్టే కదా జరిగింది, మధ్యలో ఎందుకు ఎట్లా జరిగింది అంటే, వాచా నైవ ప్రకాశే, వాడు కళ్యాణ మండపం నేను చూస్తాను అన్నటువంటి వాడు కళ్యాణ మండపం బుక్ చేసేంత వరకు కళ్యాణ మండపంలో జరుగుతుందని చెప్పకూడదు. భోజనాలు నేను చూస్తాను అనేటువంటి వాడు క్యాటరింగ్ మాట్లాడేంత వరకు, క్యాటరింగ్ వాడికి అడ్వాన్స్ ఇచ్చేంత వరకు చెప్పకూడదు. అది ఇక్కడ జరగాల్సింది. అంటే అది కార్యరూపంలోకి రాకుండా కేవలం మాటలు చెప్తూ ఉన్నాం అంటే ఎగతాళి పాలైపోతాము, సమాజంలో ఉన్న గౌరవాన్ని కోల్పోతాము. కాబట్టి మనసా చింతితం కార్యం వాచా నైవ ప్రకాశే, మాటలతో చెప్పద్దు. మరి ఎట్లా, దాన్ని కాపాడుకో, రక్షయేత్, రహస్యాన్ని కాపాడు. మరి లోకానికి తెలిసేది ఎప్పుడు అంటే, కార్యే చాపి నియోజయేత్, అది కార్యరూపం ధరించినప్పుడు లోకానికి
తెలుస్తుంది అని చెప్పారు. కాబట్టి మనం చేసేటువంటి పని తెలియాలి తప్ప లోకానికి మన ఆలోచన తెలియకూడదు. ఇది చాణక్యుడు ఇందులో చెప్పినటువంటి నీతి. ఇందులో ఏమైనా సందేహాలు ఉన్నాయా? మామూలుగా మనసా వాచ కర్మణ అంటారు, కానీ ఇక్కడ లెక్క ప్రకారం చూస్తే మనసా కర్మణ వాచ అంటే కొంచెం బాగుంటుంది. అంటే కర్మ చేసేసిన తర్వాత మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆ? కర్మ జరిగిన తర్వాత మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు కదా. అది ఇక్కడ మాట మనం ఎక్కడ వాడుకోవాలనేది. మాట ఎప్పుడు వాడాలా అంటే మనం తప్పిపోము అనుకున్నప్పుడు వాడచ్చు. మనం గూఢమైనటువంటి అంత దాన్ని సిద్ధం చేసేసాం, కార్యం సిద్ధమైపోతూ ఉంది, అప్పుడు మాట వాడుకోవచ్చు. కార్యం సిద్ధం కాకుండా మాట వాడకూడదు. ఇంకా ఏం ఆటంకాలు రావు, కార్యం ప్రశాంతంగా జరిగిపోతుంది అని అనుకున్నప్పుడు దాన్ని ప్రకాశయత్ అందరికి చెప్పచ్చు, ఏం ఇబ్బంది లేదు. ఇప్పుడు పెళ్లి చూపులకు పోయినప్పుడే అన్ని చెప్పరు కదా, అంత నిశ్చయం అయిపోయిన తర్వాత మళ్ళీ అందరికీ చెప్తారు. అది ఇక్కడ జరగాల్సినటువంటి మాటను ఎప్పుడు వాడుకోవాలంటే కార్యం సిద్ధం అవుతుంది అనుకున్నప్పుడు మాటను వాడుకోవచ్చు. మన ప్రమేయం లేకపోయినా కూడా ఆ కార్యం జరిగిపోతుంది, ఇబ్బంది లేదు అని అనుకున్నప్పుడు నలుగురికి చెప్పు, నష్టమే లేదు. అలా జరగదు లేదా ఏమైనా ఇబ్బంది రావచ్చు అని అనుకున్నప్పుడు అవసరం లేదు. సో సాధారణంగా స్నేహితులు అనేది కూడా మొదటి శ్లోకంలో విన్ విన్ టైప్ అయితే బాగుంటుంది, అంతే, బాగుంటుంది. ఇద్దరికి సిచ్యువేషన్ లో బాగుంటుంది. అవును, ఎవరికి నష్టం జరిగినా అలాంటిది. అక్కడ ఏంటంటే డిపెండెన్సీ ఉండేటువంటి స్నేహితుడు అనుకో, నిరంతరం డిపెండెన్సీ ఉండేటువంటి స్నేహితుడు అని అనుకుందాం. ఇద్దరు ఇండిపెండెంట్ గా ఉంటే ఇబ్బంది లేదు. అంటే ఒకరి మీద ఒకరు నిరంతరం డిపెండ్ అవుతూ ఉంటే ఒకరికి బరువు అవుతుంది కదా. వాడు మొయ్యలేడు కదా, ఎంతకాలం మోస్తాడు. అది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. పైగా ఏంటంటే స్నేహితుడు అని అంటేనే అదేం బ్లడ్ రిలేషన్ కాదు, ఫెయిత్ఫుల్ రిలేషన్ అంతే, విశ్వాసం మీద నడిచేటువంటిది. ఆ విశ్వాసాన్ని ఆటంకపరిస్తే ప్రయోజనం ఏముంది? అది కంక్లూడ్ చేద్దాం. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.